2026లో మాస్టర్స్ కోసం ఐర్లాండ్‌కి రావాలని ప్లాన్ చేస్తున్నారా? కన్సల్టెన్సీ‌వోళ్ళు చెప్పిన కబుర్లు వినేసి లక్షలు లక్షలు లోన్‌లు తీసేసుకొని ఐర్లాండ్ ఫ్లైట్ దిగినాక ఫస్ట్ మంత్‌లో మీరు షాక్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో మాట. ఏంటక్క ఇలా చెప్తోందని చెప్పి మీరు భయపడొద్దు. నేను మీకు భయపెట్టడానికి వీడియో కాదు. గ్రౌండ్ రియాలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో చేస్తే మీరొచ్చిన తర్వాత అంత షాక్ అవ్వకుండా కొంచెం షాక్ అవుతారు అని చెప్పి మీకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని చెప్పి ఈ వీడియో మాట. సో, నేనిక్కడ ఉండి స్టూడెంట్ లైఫ్‌ని చూస్తూ, వాళ్ళు పడే జాబ్ స్ట్రగుల్స్‌ని చూస్తూ, రెంట్ ప్రాబ్లమ్స్‌ని వింటూ, డే టు డే లైఫ్‌లో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. నేను ఎటువంటి ఫేక్ హోప్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఓన్లీ గ్రౌండ్ రియాలిటీ. సో, ఫస్ట్ పాయింటు ఐర్లాండ్ ఎందుకు పాపులర్ అంటే, అందులో హాఫ్ అనేది నిజముంది. ఐర్లాండ్ పాపులర్ ఎందుకంటే, ఫస్ట్ యూరప్‌లో వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. యూజువల్‌గా మనం ఏ కంట్రీ ఎళ్ళినా కంట్రీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. బట్ ఇక్కడైతే ఇంగ్లీష్‌లో మనం హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు కాబట్టి. అండ్ తర్వాత వచ్చి వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ అన్నీ ఐర్లాండ్ ఉన్నాయి. బట్ చాలామందయితే ప్రైవేట్ కాలేజ్‌లోనే జాయిన్ అవుతున్నారు. బికాస్ ఫీస్ తక్కువ కాబట్టి. అండ్ మాస్టర్స్ అయినాక 2 ఇయర్స్ స్టే బ్యాక్ వీసా ఉంది. అండ్ ఆల్సో చాలా ఎంఎన్‌సీ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అనేవి డబ్లిన్‌లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ట్రూత్. సో, దీంతో ట్రూత్ ఏంటంటే ఒక్క డిగ్రీతోనే మనకైతే జాబ్ రాదు. డిగ్రీతో పాటు మనకు స్కిల్స్ అండ్ రిలేటెడ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కొంచెం లక్ కూడా కావాలి. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే 2026 స్టూడెంట్స్‌కి బిగ్గెస్ట్ షాక్ వచ్చి కాస్ట్ ఆఫ్ లివింగ్ మాట. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చాలా వీడియోస్ కూడా చేశాను. సో, మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వుడ్ బి అరౌండ్ ఆహ్, రెంట్‌కొచ్చి ఒక 500-700 అది షేర్డ్ రూమ్‌లో. ఫుడ్‌కి 200-300 ట్రాన్స్‌పోర్ట్ అండ్ బిల్స్ 150-200 ఇలా మంత్లీ ఎక్స్‌పెన్సెస్ వచ్చి ఒక్క పర్సన్‌కి మినిమమ్ ఒక 1000-1300 వరకు అవుతదన్నమాట. అండ్ పార్ట్ టైమ్ జాబ్ దొరకకపోయినా మన సేవింగ్స్ అనేవి 3-4 మంత్స్‌లో అయిపోతాయి. సో, దీన్ని బట్టి ఏంటంటే మనం దీనికి ప్రిపేర్డ్‌గా రావాలి. అండ్ అకామిడేషన్ క్రైసిస్ అనేది చాలా రియల్ పెయిన్ మాట. ఐర్లాండ్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇల్లులు దొరక్కపోవడం. బట్ ఎవరైనా షేరింగ్‌లో ఉంటే కొంచెం దొరికే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. యూనివర్సిటీ అకామిడేషన్ కూడా లిమిటెడ్ ఉంటే అది ప్రైవేట్ రూము. దానికి కూడా లాంగ్ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్కామ్స్ గురించయితే చెప్పనక్కర్లేదు. మనం ఇల్లు ఇన్ పర్సన్ చూడకుండా మాత్రం ఇండియా నుంచి ఎవ్వరు అడ్వాన్స్ అనేది పే చేయొద్దు. అలా పే చేస్తే మీకు అక్కడ ఇల్లు ఉండదు. మీరు కట్టిన అడ్వాన్స్ మీకు రాదు. నా సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్‌గా ప్రాపర్టీని ఇన్ పర్సన్ చూడకుండా మాత్రం మీరు అడ్వాన్స్ అనేది పే చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చి పార్ట్ టైమ్ జాబ్స్ మాట. పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరు. కన్సల్టెంట్ చెప్పేది ఏంటంటే మీరు వీక్లీ 20 అవర్స్ వర్క్ చేసేయొచ్చు. 20 అవర్స్‌లో మీకు 20/14 మినిమమ్ వేజ్. సో, మీరు 1,00,000 మంత్లీ 1,00,000 సంపాదించేస్తే దాంట్లో బోలెడు మిగిలి చేసుకోవచ్చని కబుర్లు చెప్తారు. అవి అస్సలు నమ్మొద్దు. మీకు పార్ట్ టైమ్ జాబ్ రావడానికే మినిమమ్ 2-3 మంత్స్ పడతది. అండ్ ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా మనకి రిఫరెన్స్ అడుగుతారు. సో, దీనికోసమైతే మన సీవీ అనేది ఐర్లాండ్ స్టాండర్డ్‌కి రిలేటెడ్‌గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈవెన్ జాబ్ దొరకకపోయినా కూడా మన రెంట్, ఫుడ్ కవర్ చేయడానికి మనం ప్రిపేర్డ్‌గా రావాలన్నమాట. అండ్ ఫిఫ్త్ ఏంటంటే కోర్స్ సెలెక్షన్. ఇక్కడ చాలామంది బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు స్టూడెంట్స్. అదేంటంటే నా ఫ్రెండ్ ఈ కోర్స్ తీసుకున్నాడు. నాకు తెలిసినోళ్ళు ఆ కోర్స్ బావుంటదని చెప్పారని తీసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఏజెంట్ చెప్పాడనో, ఎవరో చెప్పారని మీ కోర్స్ తీసుకొని మీ ఎక్స్‌పీరియన్స్ ఆ కోర్స్‌కి రిలేట్ కాకపోతే మీకైతే అస్సలు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో, 2026కి బెటర్ స్కోప్ ఉన్న ఫీల్డ్స్ వచ్చి డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఏఐ, హెల్త్ కేర్ ఈ రిలేటెడ్ కోర్సెస్‌లో మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే ఆ కోర్స్ తీసుకొని మీ స్కిల్స్ మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అప్పుడు మీకు ఫుల్ టైమ్ జాబ్ వచ్చే ఛాన్స్‌లు ఎక్కువుంటాయి. అండ్ సిక్స్త్ వచ్చి వీసా. వీసా అండ్ ఫైనాన్షియల్ అరేంజ్‌మెంట్స్‌లో మనం వీసా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, చాలామంది ఏం చేస్తారంటే, వీసా వచ్చే వరకు మన అకౌంట్‌లో బ్యాకప్‌గా కొంచెం అమౌంట్ ఉంచుతారు. లైక్ 8,000 10,000 యూరోస్ వరకు. బట్ వన్స్ వీసా వచ్చేస్తే ఇంక మన అకౌంట్‌లో ఉండక్కర్లే అని చెప్పి అవి తీసేస్తారు. దీనివల్ల మనకి లోన్ ప్రెషర్ మెంటల్‌గా చాలా ఎక్కువైపోద్ది. సో, ఇలా చేయకుండా మనకి కంపల్సరీ బ్యాకప్ అమౌంట్ అనేది మినిమమ్ 8,000-10,000 ఉంచుకుంటే బెటర్. ఇప్పుడు నేను ఐర్లాండ్ అనేది ఎవరికీ హానెస్ట్‌గా వర్కౌట్ అవ్వదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫస్ట్ అయితే నాకు ఇమ్మీడియేట్‌గా జాబ్ వచ్చేయాలి, నాకు ఇమ్మీడియేట్‌గా సెట్ అయిపోవాలి, ఇలా ఇమ్మీడియేట్ అనుకునే వాళ్ళకి ఐర్లాండ్ అస్సలు సెట్ అవ్వదు. అండ్ ఈజీ మనీ కూడా అస్సలు
సూట్ అవ్వదు. స్ట్రగుల్స్ నేను ఇనీషియల్‌గా ఫేస్ చేయగలను, ఎంత స్ట్రెస్ అయినా బేర్ చేయగలను అనే వాళ్ళకి మాత్రమే ఐర్లాండ్ చూస్ చేసుకోవచ్చు. ఎవరికి ఐర్లాండ్ సెట్ అవుతది అంటే లాంగ్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్. అండ్ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఇనీషియల్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేయగలను అనుకునే వాళ్ళకి మాత్రమే ఐర్లాండ్ సెట్ అవుతదనమాట. అండ్ ఆల్సో మన డిపెండెంట్స్ ఇండియాలో ఉండి వాళ్ళకి మనం ఇక్కడ పార్ట్ టైమ్ చేసి పంపితేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు అనే వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. సో, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు. నేను చూస్తున్న ఇక్కడ డే టు డేలో నేను కలుస్తున్న స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నిటిని గ్యాదర్ చేసుకొని నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నానమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్‌వేర్. సో, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నిటికి మీరు రెడీ, నేను ఫేస్ చేయగలను అనుకునే వాళ్ళు మాత్రమే 2026 నుంచి ఐర్లాండ్‌కి అయితే మాస్టర్స్‌కి ప్లాన్ చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ @నమస్తే ఐర్లాండ్ 2025 ఇప్పుడు. సో, ఒక 1 వీక్ తర్వాత నమస్తే ఐర్లాండ్ 2026 అవ్వబోతోంది. అండ్ నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఏంటంటే ఐర్లాండ్‌లో మన లివింగ్ ఎక్స్‌పెన్సెస్ బ్రేక్ డౌను 2026 నుంచి ఎలా ఉండబోతుందని. బికాజ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఇంట్లో ఒక్కళ్ళు జాబ్ చేసి ఒకళ్ళు డిపెండెంట్ ఉంటే అస్సలు ఇంపాసిబుల్ అనమాట. ఇద్దరు జాబ్ చేయాల్సొస్తోంది. అండ్ అకామిడేషన్ స్కామ్స్ అనేవి ఎలా అవాయిడ్ చేయాలి? బెస్ట్ కోర్సెస్ ఏంటి? ఏ ఏ కోర్స్ చేస్తే మంచి జాబ్ వస్తది? స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ కూడా నేను నా అప్‌కమింగ్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్‌ని ఇంతలా సపోర్ట్ చేస్తూ, నాకు లైక్స్ ఇస్తూ, నేను అడగకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసినందుకు థాంక్స్ ఎ లాట్. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.